హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఓటీటీలో ట్రెండ్ అవుతున్న న్యూ టాప్ 10 బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ గురించి తెలుసుకుందాం. ఇక మన లిస్ట్లో ఫస్ట్ మూవీకి వస్తే సీవరపల్లి. ఇది ఒక డ్రామా సిరీస్. ఈ సిరీస్ అయితే సూపర్గా ఉందండి. హిందీలో వచ్చిన పంచాయతీ సిరీస్ని మీరు చూసారో లేదో కానీ దానికే రీమేక్ అయిన మూవీని ఈ సీవరపల్లి. ఈ మూవీకి నేనైతే అండి ఫుల్ ఫిదా అయ్యాను. 100కి 90 మార్క్స్ ఇచ్చేయచ్చు, అంత బాగుంది. మీరే అర్థం చేసుకోండి. ఇందులో హీరోకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, కానీ హీరోకేమో అమెరికాకి వెళ్ళాలని ఉంటుంది. తెలంగాణ కామారెడ్డి జిల్లాలో సీవరపల్లి అని ఒక గ్రామం ఉంది. హీరోకి ఆ గ్రామంలోని పంచాయతీ సెక్రటరీ జాబ్ వస్తుంది. దానికోసం అతను ఆ ఊరికి వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళగానే ఒక ముగ్గురు పరిచయం అవుతారు హీరోకి. ఇక వాళ్ళతోని మన హీరో ప్రయాణం ఎలా ఉంటుంది, ఆ ఊర్లో తన పరిస్థితి ఏంటిది అన్నది ఈ సినిమా స్టోరీ. హిందీలో పంచాయతీ మూవీ చూసిన వాళ్ళేమో కానీ చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగులో రీమేక్ అయిన సీవరపల్లి తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. కమర్షియల్ మూవీకి ఈ సిరీస్ చాలా దూరంగా ఉంటుంది. ఈ సిరీస్ లో లొకేషన్స్, వారు మాట్లాడే మాటలు, సీన్స్ అన్ని బాగుంటాయి. అయితే మనం చేసే కంటెంట్ లో స్టోరీ బాగుంటే కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయాల్సిన పనే ఉండదండి. ఇలాంటి చిన్న చిన్న విలేజ్ లో తీసిన మూవీస్ కూడా సూపర్ గా ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఆడియన్స్ ని ఇవే బాగా అలరిస్తున్నాయి. ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్టింగ్ చేశారు. డీజే టిల్లు వాళ్ళ ఫాదర్ ఇందులో పెద్ద సర్పంచ్ గా యాక్టింగ్ చేశారు. మెయిన్ హీరో తనతో పాటు వాళ్ళిద్దరు ఇలా అందరూ వాళ్ళ పాత్రలో బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా స్టార్టింగ్ నుండి ఒక్క దగ్గర కూడా బోర్ కొట్టకుండా అలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తూనే ఉంటుంది ఈ సిరీస్. 8 ఎపిసోడ్స్ వరకు మనమైతే టీవీ ముందు కదలకుండా అలా చూస్తూనే ఉంటాం. అందుకే మరి మీరు ముందుగానే స్నాక్స్, కూల్ డ్రింక్స్, పాప్కార్న్స్ అరేంజ్ చేసుకుని టీవీ ముందుకైతే వచ్చేయండి. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీతో సినిమా అంతా న్యాచురల్ గా అనిపిస్తుంది. ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే తప్పకుండా చూడొచ్చు. అందుకే మరి ముందుగానే చెప్పాను, పాప్కార్న్ రెడీ చేసుకొని అందరూ కలిసి టీవీ ముందుకు వచ్చేసేయండి అని. ఇక మన లిస్ట్ లో సెకండ్ మూవీకి వస్తే గేమ్ చేంజర్. ఇదొక పొలిటికల్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అయితే ఈ సినిమా థియేటర్ లో అంతగా ఆడకపోయినా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసేయచ్చుగా అన్నట్టుగా అనిపించింది. అయితే ఒక విషయం, అందరూ శంకర్ గారి మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు కాబట్టి అందరికీ అప్పుడు అంతగా అనిపించకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఓటీటీలో చూసేయచ్చు, పర్లేదు ఒకసారి టైం పాస్ గా చూడొచ్చు అన్నట్టుగానే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ నచ్చకపోయినా కూడా సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఓకే పర్లేదు అన్నట్టుంది. అయితే ఎందులో అవైలబుల్ గా ఉంది అంటే ఇంకా ఏ ఓటీటీలోకి అయితే ఈ మూవీ రాలేదు, కానీ అన్అఫిషియల్ గా హెచ్డి ప్రింట్ లో అయితే చూశాను నేను. కానీ అన్అఫిషియల్ మనం ఎంకరేజ్ చేయొద్దు కాబట్టి ఓటీటీలోకి వచ్చాక చూసేయండి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్తున్నా. ఫ్యామిలీతోనూ కలిసి చూడొచ్చా ఈ మూవీ అంటే చూడొచ్చు అని చెప్పాలి. ఓకే, మన లిస్ట్ లో థర్డ్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చంటబ్బాయి తాలూకా. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. వైజాగ్ భీమిలి బీచ్ లో ఒక అమ్మాయి మర్డర్. అయితే ఈ మర్డర్ ఎవరు చేశారు అన్నది పోలీసులకు పెద్ద టాస్క్ గా మారితే అప్పుడు దానికోసం డిటెక్టివ్ అయిన మన వెన్నెల కిషోర్ గారిని ఈ కేసు కోసం పిలిపిస్తారు. మరి డిటెక్టివ్ కనిపెడతాడా లేదా? ఒక 7 మెంబర్స్ మీదనే ఎందుకు డౌట్ వస్తుంది? మరి వాళ్ళలోనే మర్డరర్ ఉన్నాడా లేదా అన్నది ఈ మూవీ యొక్క స్టోరీ. కమెడియన్ గా చేసిన వెన్నెల కిషోర్ గారి థ్రిల్లర్ మూవీ అంటే ఎవరికి చూడాలని ఉండదు చెప్పండి. సినిమా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొన్ని సీన్స్ దగ్గర వస్తే ఇబ్బందిగా అనిపించినా పర్లేదు చూడొచ్చు. ఈ మూవీకి నేనైతే 100కి 80 మార్క్స్ ఇస్తా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. అంత థ్రిల్లింగ్ గా అనిపించకపోయినా టైం పాస్ కి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇక లిస్ట్ లో ఫోర్త్ మూవీకి వచ్చే ముందు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఫోర్త్ మూవీ నాన్ ఫిరాట్. ఇదొక హారర్ మూవీ. తెలుగులో అవైలబుల్ గా అయితే లేదండి, కానీ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో ఈ మూవీ హల్చల్ చేసింది. అయితే ఈ మూవీ మనం చూసే రెగ్యులర్ హారర్ మూవీ అయితే కాదు. ఏదో జస్ట్ భయపెట్టే ఆలోచనతో కాకుండా ఒక మంచి స్టోరీతో పాటు సస్పెన్స్ ని కూడా మనకు రివీల్ చేయకుండా లాస్ట్ వరకు ఒక స్లో బర్నింగ్ మూవీ లాగా మనకు చూపించారు. ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం స్లోగా అనిపించిన తర్వాత కంటిన్యూలో వామ్మో ఏంటిది అన్న ఫీలింగ్ మనలో కలుగుతుంది. అబ్బా ఎంత బాగా తీసారు ఈ సినిమాని అనిపిస్తుంది. ఈ సినిమాని నేనైతే తప్పకుండా చూడాల్సిన సినిమానే చెప్తాను. ఒక భార్య భర్త ఉంటారు. భర్త ఏమో ఎక్కడికో దూరంగా వెళ్తాడు ఒక పని మీద. అయితే వీళ్ళ లైఫ్ లో జరిగే సంఘటనలే ఈ సినిమా స్టోరీగా తీశారు.
ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంది కాబట్టి తప్పకుండా చూడకూడదని చెప్పాలి. ఈ సినిమాకి నేనైతే 100కి 70 మార్క్స్ ఇస్తా. ఇక ఈ మూవీ యాపిల్ ప్లస్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది, తప్పకుండా చూసేయండి. ఇక మన లిస్ట్ లో 5th మూవీ వైఫ్ ఆఫ్. ఇంత ముందు వీడియోలో కూడా చేశానండి, మరి ఎవరైనా మిస్ అయితే వారి కోసం మళ్ళీ రికమెండ్ చేస్తున్నాను. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్సివ్ మూవీ, నాకు బాగా నచ్చింది. హస్బెండ్ వైఫ్ స్టోరీ, మనం గెస్ చేయలేనంత సస్పెన్సివ్ గా ఉంది. చిన్న చిన్న కంటెంట్ మూవీలను ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. చిన్న చిన్న మైనస్లు ఉన్నా కూడా సినిమా మాత్రం సూపర్. 1 hour 20 minutes లోనే కానీ స్టోరీ మాత్రం సూపర్ గా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మాత్రం అక్కడ కూడా కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంది అక్కడక్కడ, అందుకే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. నేనైతే ఈ మూవీకి 100కి 80 మార్క్స్ ఇస్తా. ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. ఇక మన లిస్ట్ లో 6th మూవీకి వస్తే డాకు మహారాజ్ తెలుగు మూవీ. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. అయితే ఈ సినిమా కూడా ఆన్లైన్ లోకి వచ్చింది కానీ అఫీషియల్ గా కాదు. ఆన్లైన్ లో హెచ్డి ప్రింట్ ఉంది కానీ వాయిస్ క్లారిటీ ఓకే గానే ఉంది. హీరో మంచి మానవత్వం ఉన్నవాడు. అయితే చెడ్డ వాళ్ళతో తను ఎలా పోరాడి వాళ్ళకు బుద్ధి చెప్తాడు అన్నది ఈ మూవీ స్టోరీ. సింపుల్ గా చెప్పాలి అంటే చిన్న రివెంజ్ డ్రామా యాక్షన్ అన్నమాట. అయితే ఈ మూవీ మరి ఎందులో చూడాలి, బానే చెప్తున్నావు అనుకుంటున్నారు కదా. 15 days లో ఓటీటీలోకి రానుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే తప్పకుండా చూడొచ్చు. ఇక మన లిస్ట్ లో 7th మూవీకి వస్తే కిల్లర్ గేమ్. ఇదైతే ఒక యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ. యాక్షన్ అంటే ఇష్టపడే వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఈ సినిమా తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ మూవీలో హీరో కాంట్రాక్ట్ కిల్లర్ గా చేస్తాడు. అయితే ఒక రోజు హీరో తనలో తానే బాధపడుతూ తనని చంపమని వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తాడు. అయితే తనని చంపడానికి కిల్లర్ వస్తే మరి షాకింగ్, హీరో ఏం చేస్తాడు తెలుసా? రివర్స్ లో వాళ్ళని చంపడానికి రెడీ అయిపోతాడు. అదేంటి, తనే చంపమని చెప్పి మళ్ళీ తనే వాళ్ళని చంపాలనుకోవడం ఏంటి అన్న సస్పెన్స్ మనలో బాగా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, మీరు కూడా తప్పకుండా చూడండి. నేనైతే 100కి 70 మార్క్స్ ఇస్తా. ఇది తెలుగులో డబ్బింగ్ అయింది. యాక్షన్ సీన్స్ ఇంకా మూవీ అంతా కూడా బాగానే ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో అని చెప్తాను. ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. యాక్షన్ మూవీ లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక మన లిస్ట్ లో 8th మూవీకి వస్తే ఫైండింగ్ నీమో. హాలీవుడ్ యానిమేషన్ కార్టూన్ కిడ్స్ ఫేవరెట్ మూవీ. ఎప్పుడో 2003లో మూవీ. దీని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారు కదా. మన కిడ్స్ కోసమేనండి. ఎప్పుడు మనం చూసే మూవీస్ అయినా మన కిడ్స్ కోసం కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ వెతుకుతూ ఉండాలిగా మనం కూడా. ఇది మనకు తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. కిడ్స్ అయితే బాగా థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు. చిన్న స్టోరీనే గానీ కిడ్స్ బాగా ఎగ్జైట్ ఫీలింగ్ అవుతారు. ఒక చిన్న ఫిష్ తన పేరెంట్స్ నుంచి తప్పిపోతుంది. అది మనుషులకి దొరుకుతుంది. మరి చివరికి పేరెంట్స్ ని చేరుతుందా లేదా అన్నదే ఈ స్టోరీ. ఇలాంటి సస్పెన్స్ ఉంది కాబట్టి పిల్లలు ఎగ్జైటింగ్ గా టీవీ ముందు నుండి కదలకుండా చూస్తారు. నేనైతే ఈ మూవీకి 100కి 90 మార్క్స్ ఇస్తా. మా కిడ్స్ ఫీలింగ్ కూడా 19 అండి. హాట్స్టార్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. పిల్లలనే కాదండి, పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఫ్యామిలీ అంతా కలిసి సూపర్ గా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఇక మన లిస్ట్ లో 9th మూవీ ది సబర్మతి రిపోర్ట్. ఇది ఒక డ్రామా థ్రిల్లర్ మూవీ. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. మన 12th ఫెయిల్ మూవీ హీరో విక్రాంత్ ని ఈ మూవీలో హీరోగా చేశారు. ఈ సినిమా స్టోరీకి వస్తే ఇది క్రియేటెడ్ స్టోరీ కాదండి, రియల్ గా జరిగిన స్టోరీనే మూవీగా మన ముందుకు తెచ్చారు. 2002 ఫిబ్రవరిలో గోధరాలో జరిగిన సబర్మతి ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ గురించి ఈ రియల్ స్టోరీ. 59 మెంబర్స్ యాక్సిడెంట్ లో పూర్తిగా కాలిపోయారు. దాని తర్వాత జరిగే అల్లర్లో 1000 మంది దాకా చనిపోయారు. ఈ విషయం తెలుసుకోవడానికి మనం ఈ మూవీని చూడాల్సిందే తప్పకుండా. రాశి ఖన్నా విక్రాంత్ జర్నలిస్ట్ గా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేశారన్నది ఈ మూవీ కాన్సెప్ట్. అయితే ఈ మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ గా చూసేలా ఉంది. నేనైతే ఈ మూవీకి 100కి 80 మార్క్స్ ఇస్తాను. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే తప్పకుండా చూడొచ్చు, నో ప్రాబ్లం. ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. ఇక లిస్ట్ లో లాస్ట్ మూవీ 10th మూవీకి వస్తే రజాకార్. ఇది ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ. మన తెలంగాణ వాళ్ళు మాత్రం మిస్ చేయరని అనుకుంటున్నా. మన చరిత్రను మనకే మళ్ళీ చూపించడం బాగా అనిపిస్తుంది. చాకలి ఐలమ్మ క్యారెక్టర్ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ క్యారెక్టర్ చాలా బాగా అనిపిస్తుంది. 1947లో మనకు ఫ్రీడమ్ వచ్చింది కానీ హైదరాబాద్ కు మాత్రం రాలేదు. అది రజాకార్ల వల్ల. అందుకని ఆ రజాకార్లను మన వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, వాళ్ళు చేసే అన్యాయాలను ఎలా అడ్డుకున్నారు అన్నది ఈ మూవీ స్టోరీ. అందరూ తప్పకుండా చూడాల్సిన స్టోరీ అనే చెప్పాలి. నేనైతే ఈ మూవీకి 100కి 80 మార్క్స్ ఇస్తాను. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే పర్లేదని చెప్పాలి. కొన్ని బోల్ సీన్స్ ఉన్నాయి కానీ మన హిస్టరీ స్టోరీ కాబట్టి అందరి ఇంట్రెస్ట్ స్టోరీ మీదనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి న్యూ ట్రెండింగ్ మూవీతో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ల వల్ల మరో వీడియో చేయడానికి నాకు ఎంతో మోటివేటివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.